హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ప్రీమియర్ ప్రోలో టీజర్ ప్రాజెక్టు ఏ విధంగా చేయాలి, బీట్ టు బీట్ అంటే సాంగ్ తగ్గట్టుగా టీజర్ ఎఫెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. మనం ఎటువంటి బయట నుంచి ఏమీ బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ప్రీమియర్ ప్రోలో అడ్జస్ట్మెంట్ లేయర్ని ఉపయోగించి మనం ఒక టీజరే చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది మీకు ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది అయితే వీడియోస్ అయితే చూసేస్తున్నారు అనమాట. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చెప్పాలని చెప్పి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఓకే అండి, మరి వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను టైం లైన్లోకి ఎటువంటి క్లిప్స్ అయితే కూడా నేను తీసుకోలేదన్నమాట. స్టార్టింగ్ నుంచి కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, మ్యూజిక్ అయితే ఒక సాంగ్ కూడా సెలెక్ట్ చేశాను అనమాట నేను మీకు చెప్పడం కోసం. ఈ సాంగ్ అనేది నేను తీసుకున్నాను. మనకి సాంగ్ ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసినట్టయితే మీరు సాంగ్లో వేవ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇది బీట్ టు బీట్ అనమాట. ఈ సాంగ్ మనకి ఇక్కడ బేస్ వచ్చేటప్పుడు కానీ రకరకాల మ్యూజిక్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పుడు కానీ మనకి ఈ వేవ్స్ ఉన్నాయి చూసారా, ఈ వేవ్స్ని బేస్ చేసుకుని మనం కరెక్ట్గా ఆ వేవ్స్ పైన మనం క్లిప్స్కి పైన మనం ఎఫెక్ట్ అయితే మనం క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేసినట్టయితే సాంగ్ తగ్గట్టుగా మనం ఈజీగా మనం అవుట్పుట్ అయితే మనం తీసుకురాగలం. అయితే ఇప్పుడు కొన్ని క్లిప్స్ అయితే మనం తీసుకుందాం. ఈ క్లిప్ తాలూకు వీడియో అయితే నేను ఆడియో అయితే డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి ఫస్ట్ కొన్ని క్లిప్లు అయితే మనం టైం లైన్లోకి అయితే తీసుకుందామండి. చూడండి, మనం కొన్ని క్లిప్స్ అయితే మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఆడియో కూడా తీసుకున్నాం అనమాట. ఒకసారి ఇది నార్మల్గా ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా ఆడియో అనేది. మనం ఇప్పుడు ఈ క్లిప్స్తో ఆడియోకి మ్యూజిక్ తగ్గట్టుగా మంచి బీట్ అయితే మనం వీడియో కూడా తయారు చేద్దాం అనమాట. చూడండి, ఫస్ట్ మనకి ఈ వేవ్స్ బాగా గమనించండి. ఈ వేవ్స్ మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఈ వేవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం వీటిని బేస్ చేసి మన టీజర్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆడియో తగ్గట్టుగా మనం ఎఫెక్ట్ ఇస్తేనే అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. చూడండి, మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం స్లోగా అయితే రన్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ బేస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ బేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూడండి, గమనించారు కదా. ఆ బేస్ దగ్గర మనం ఒక ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం ఫస్ట్. దానికోసం మనం ఫస్ట్ అయితే అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే ఒకటి తీసుకుందాం అండి. అడ్జస్ట్మెంట్ లేయర్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ బ్లర్ అని టైప్ చేయండి. ఎఫెక్ట్స్లో బ్లర్ అని టైప్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి డైరెక్షనల్ బ్లర్ అని ఉంది కదా. ఈ డైరెక్షనల్ బ్లర్ అనేది ఈ అడ్జస్ట్మెంట్ లేయర్లో అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, డైరెక్షన్ బ్లర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లో చూడండి డైరెక్షనల్ బ్లర్ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ బ్లర్ లెంత్ ఉంది కదా, పైన డైరెక్షన్ ఉంది, బ్లర్ లెంత్ ఉంది. బ్లర్ లెంత్ అనేది పెంచుదామండి. ఎంతవరకు మనకు ఒక 30 వరకు అయితే సరిపోద్ది. అలాగే పైన డైరెక్షన్ వచ్చేసి తగ్గిద్దాం, అది కూడా ఒక 30కి మైనస్ చేద్దాం, ఇది 30కి ప్లస్ చేద్దాం. అలా చేసుకున్నట్టయితే మనకి ఒక షేక్ ఎఫెక్ట్ లాగా రావడం అయితే జరుగుతుంది అనమాట. దీన్ని ఎలా చేయాలంటే కనుక చూడండి, ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చాం కదా, మనకి ఇప్పుడు కీబోర్డ్లో రైట్ లెఫ్ట్ యారో మార్క్స్ ఉన్నాయి కదా, దీంట్లో అయితే రైట్ ప్రెస్ చేద్దాం. రైట్ ప్రెస్ చేస్తే ఒక స్టెప్ ముందుకైతే రావడం జరిగింది కదా. టైంలో ఇంకా కొంచెం పెద్ద చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ రైట్ ప్రెస్ చేస్తే ఒక స్టెప్ అయితే ముందుకు రావడం జరిగింది కదా. ఇక్కడైతే మనం ఒక సి ప్రెస్ చేసి ఇక్కడ బ్లేడ్ టూల్ తీసుకుని ఇక్కడైతే చిన్న కటింగ్ చేద్దాం. అలాగే మళ్ళీ రైట్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక కటింగ్ టూల్, ఇక్కడ మళ్ళీ రైట్ ప్రెస్ చేసి మళ్ళీ ఒక కటింగ్ టూల్తో కటింగ్ అనమాట. మళ్ళీ రైట్ ప్రెస్ చేసి కటింగ్. ఇలా మనం కొన్ని కటింగ్స్ అయితే తీసుకుందామండి.
మేబీ ఒక 10 వరకు తీసుకున్నా కూడా పర్వాలేదు. దానికి కావాలంటే మనం ఆల్ట్ పట్టుకుని ట్రాక్ చేసుకుంటే మనకి అవి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట, ఎన్ని కావాలితే అన్ని. అయితే చూడండి, కొన్ని అయితే కట్ చేశాను, నేను లెక్క పెట్టలేదు ఏమని. కొన్ని కట్ చేసి చివరిన ఉన్నది డిలీట్ చేస్తాను. డిలీట్ చేసేసి అయితే ఈ మధ్యలో ఉన్న క్లిప్స్ని క్లిప్కి ఒక మధ్యలో ఉన్నదాన్ని గ్యాప్ ఇవ్వాలన్నమాట. మనం ఒక ఫ్రేమ్ అయితే గ్యాప్ ఇవ్వాలి. ఆ ఒక ఫ్రేమ్ గ్యాప్ ఇవ్వడం కోసం ఇక్కడైతే నేను డిలీట్ చేస్తాను. చూడండి, మధ్యలోవి డిలీట్ అయితే చేస్తాను అనమాట. చూసారు కదా. చూడండి, నేను ఈ విధంగా సెట్ చేశాను. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా అయితే నేను సెట్ చేశాను. టైంలైన్ కొంచెం చిన్న చేద్దాం. చూడండి, మనకి సరిపోలేదు. సరిపోయినప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేద్దాం. మళ్ళీ ఆల్ట్ పట్టుకుని కరెక్ట్గా పొజిషన్ చూసుకుని డ్రాగ్ చేసుకొని ఈ క్లిప్స్ అన్నీ సెలెక్ట్ చేసి మనకి ఆడియో వేవ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఆడియో వేవ్స్ ఎక్కడి నుంచి బాగా స్టార్ట్ అయింది మనకి చూడండి. ఆడియో వేవ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి మనకి కొంచెం హై అయితే అయిందనమాట. అక్కడి నుంచి మనం ఇవైతే పెడదాం. చూడండి, కరెక్ట్గా ఇక్కడ వేవ్ అయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనం ఈ క్లిప్స్ అన్నీ కూడా కటింగ్ చేసిన క్లిప్స్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి చూసారా, ఆ బేస్కి తగ్గట్టుగా ఒక మంచి ఎఫెక్ట్ అయితే మనం అక్కడ క్రియేట్ చేసాం అనమాట. ఓకేనండి. మనకి మళ్ళీ చూసారా, ఈ బేస్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఒక క్లాప్ సౌండ్ లాంటిది వస్తుంది కదా. అక్కడికి వచ్చేసరికి మనకి సీన్ అయితే మారిపోవాలి. గమనించారా, మనకి కరెక్ట్గా క్లాప్ అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడైతే రావడం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ క్లిప్ అనేది ఇక్కడ వరకు కటింగ్ చేసేద్దాం. కటింగ్ చేసి ఈ క్లిప్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఈ చివరన ఇది ఉంది కదా, ఇది డిలీట్ చేసేద్దాం. ఎందుకంటే క్లిప్కి కొంచెం దగ్గరగా అయిపోయింది. ఇక్కడ క్లిప్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి ఇంకొక ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. అది ఎలాగా, అది కూడా సేమ్ అడ్జస్ట్మెంట్ లేయర్తోనే. అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుందాం. మళ్ళీని తీసుకుని కొంచెం చిన్న చేసుకుందాం. దాన్ని చిన్న చేసుకుని ఇక్కడ పెట్టుకుని దీనికి ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫైండ్ ఎడ్జెస్ అని టైప్ చేయండి. ఫైండ్ ఎడ్జెస్ అని టైప్ చేయగానే ఇక్కడ చూడండి, కన్వెన్షనల్ కెర్నల్ ఫైండ్ ఎడ్జెస్ అని వచ్చింది కదా. మనకి ఇది ఈ అడ్జస్ట్మెంట్ లేయర్లోకి అయితే తీసుకుందాం. తీసుకోగానే చూడండి, మనకి వీడియో అనేది ఒక చిన్న ఎఫెక్ట్ అయితే కనబడడం జరుగుతుంది. దీన్ని ఏం చేయాలంటే కూడా ఇది కూడా సేమ్ ప్రాసెస్. కటింగ్ చేద్దాం. రైట్ యారో క్లిక్ చేసి ఇక్కడ చిన్న కటింగ్ అయితే ఇద్దాం. రైట్ యారో ప్రెస్ చేసి కటింగ్ అయితే ఇచ్చాను. మళ్ళీ రైట్ తీసుకుని ఇక్కడ ఒక కటింగ్, మళ్ళీ రైట్ తీసుకుని ఇక్కడ ఒక కటింగ్, మళ్ళీ రైట్ తీసుకుని ఇక్కడ ఒక కటింగ్, మళ్ళీ రైట్ తీసుకుని కటింగ్. అలా కొన్ని కట్లు అయితే మనం తీసుకోవాలి కంపల్సరీ. తీసుకుని చివరిది డిలీట్ చేసేద్దాం. ఇదేం చేద్దాం అంటే 2 క్లిప్స్కి మధ్యలో ఒకటి డిలీట్ చేద్దాం. ఇక్కడ మనకి 2 క్లిప్స్ తీసుకున్నాం కదా. ఇది ఏం చేద్దాం అంటే కరెక్ట్గా క్లిప్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి ఈ ఎఫెక్ట్ కనిపించేటట్టు పెట్టుకుని ఒకసారి ప్లే చేసి చూద్దాం ఒకసారి సరిపోయిందో లేదో. ఎఫెక్ట్ అనేది కొంచెం మనకి సరిగ్గా తెలియట్లేదు. దానికోసం మనం ఏం చేద్దాం అంటే చూడండి, ఈ ఫస్ట్ ఉన్న క్లిప్పుల్ని కొంచెం ఫ్రంట్గా అయితే జరుపుదాం. కొంచెం ఫ్రంట్గా జరిపాం కదా. ఈ సెకండ్ క్లిప్స్ని మనం ఏం చేద్దాం అంటే ఇలా తీసుకొద్దాం. తర్వాత ఈ 2 క్లిప్పుల్ని మళ్ళీ ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ కంటే ఒకసారి ప్లే చేసి చూద్దాం. మళ్ళీని పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగిందండి. మనకి మీ బీట్కి తగ్గట్టుగా మనకి ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు. మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదా, మనం అడ్జస్ట్మెంట్ లేయర్ ఉపయోగించి 2 ఎఫెక్ట్స్ అయితే మనం తయారు చేసాం ఇప్పటికి. అదే మళ్ళీ సేమ్ ఏం చేద్దాం అంటే వీటిని ఫస్ట్ మనం బీట్ తగ్గట్టుగా షేక్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసాం కదా. ఇది ఆల్ట్ పట్టుకుని
మళ్ళీ మనకి బేస్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి డ్రాగ్ చేద్దాం. ఆల్ట్ పట్టుకోవాలని కంపల్సరీ, అప్పుడు మనకి అది కాపీ అవుతుంది అనమాట. కాపీ అయిన తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ క్లాప్ సౌండ్ ఇక్కడ వస్తుంది కదా, చూడండి. క్లాప్ సౌండ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఈ క్లిప్స్ ఏం చేద్దాం, కొంచెం ఫ్రంట్కి తీసుకుందాం. ఫ్రంట్కి తీసుకుని ఈ క్లిప్ని కూడా ఇక్కడ వరకు కటింగ్ అయితే వేసేద్దాం. ఎందుకంటే మనకి ఆ క్లాప్ సౌండ్ వచ్చేటప్పటికి సీన్ అనేది చేంజ్ అయిపోవాలన్నమాట. చేంజ్ అయిపోతే అప్పుడు మనకి బాగుంటుంది. చూడండి, అయితే మనకి ఇదే ఎఫెక్ట్ కూడా ఇక్కడ కూడా బాగుంటుంది. ఎందుకంటే గోల్డ్ మనకి బాగా కనిపిస్తుంది కాబట్టి ఇదే ఎఫెక్ట్ ఇక్కడ కూడా వేసుకున్నట్టయితే మనం పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం ప్లే చేసి. పర్ఫెక్ట్గా రావడం జరిగిందండి. మనం డ్రాగ్ చేసుకున్నట్టు కరెక్ట్గా డ్రాగ్ చేసాం అనమాట. పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే మళ్ళీ ఇక్కడ డబల్ క్లాప్ వస్తుంది, గమనించారా మీరు? ఇక్కడ బేస్ వచ్చింది. మనం ఇక్కడ దాకా పర్ఫెక్ట్గా చేసాం. సింగిల్ క్లాప్ వచ్చింది, బేస్ వచ్చింది. సెకండ్ది కూడా సింగిల్ క్లాప్ వచ్చింది, బేస్ వచ్చింది. అలాగే థర్డ్ది వచ్చేసరికి మనకి బేస్ వచ్చింది, డబుల్ క్లాప్ వచ్చింది అనమాట. ఎక్కడ వచ్చింది డబుల్ క్లాప్? ఇక్కడ వరకు మనం ఇది క్లిప్ అయితే కటింగ్ చేసేద్దాం. కటింగ్ చేసేసి మళ్ళీ ఈ బేస్ ఎఫెక్ట్ అనేది మనం అక్కడికి డ్రాగ్ చేసుకుందాం. ఎక్కడి నుంచి బేస్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఇది మళ్ళీ అయితే మనం పెట్టుకున్నాం. అయితే మనకి డబుల్ క్లాప్ వస్తుంది కదా, చూద్దాం ఒకసారి. ఈ డబుల్ క్లాప్ వస్తుంది కదా, ఇక్కడ మనకి ఏం చేయాలంటే మన ఎఫెక్ట్ ఇప్పుడు అది చూపించడానికి కొంచెం డిఫరెంట్గా చేయాలి. అయితే ఇక్కడ ఈ సీను మధ్యలో గ్యాప్ డిలీట్ చేసి ఈ క్లిప్ అయితే తీసుకొద్దాం. అయితే దీనికి మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకుని ఏం చేద్దాం, ఆ డబుల్ క్లాప్ ఎక్కడ వరకు ప్లే అవుతుందో అక్కడ వరకు దీన్ని డ్రాగ్ చేసేసి దీంట్లో ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫ్లిప్ అని కొట్టండి. ఫ్లిప్ అని కొట్టినట్టయితే ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫామ్లో మనకి హారిజంటల్ ఫ్లిప్ అని రావడం జరిగింది. ఈ హారిజంటల్ ఫ్లిప్ అనేది దీంట్లోకి అయితే మనం డ్రాగ్ చేద్దాం. చూడండి, మనకి సీన్ అయితే ఇలా రివర్స్ అయిందనమాట. ఒకసారి మీకు చూపిస్తాను. మనకి ఇలా ఉన్న క్లిప్పు ఈ విధంగా అయితే రివర్స్ అయ్యిందనమాట. అది ఏ విధంగా ఒకసారి ఉంటుందో ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. క్లిప్ ఇక్కడ సీన్ ఇలా మారింది కదా. డబల్ క్లాప్ ఎంటర్ అయ్యేసరికి ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ వరకు కటింగ్ చేసేద్దాం. ఈ ఫ్లిప్ని కటింగ్ చేసేసిన తర్వాత ఒకసారి చూడండి, మనకి సీను ఆ డబల్ క్లాప్ వచ్చేటప్పటికి మనకి వీడియో అనేది అటు ఇటు ఫ్లిప్ అవ్వాలన్నమాట. అలా 2 టైప్స్ ఫ్లిప్ అయితే మనకి హైలైట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనం చేసే హైలైట్ చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, మనకి డబుల్ క్లాప్ అనేది ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. ఇక్కడ వరకు అయితే మనం దీన్ని కటింగ్ చేస్తాం కరెక్ట్గానే. చూడొచ్చు మీరు ఇక్కడ వేవ్స్ గమనించి మనం చేయాలండి కంపల్సరీ. నేను ఏం చేస్తానంటే ఇక్కడ వేవ్స్ అనేది చూస్తున్నాను, మీరు కూడా వీడియో చూసేటప్పుడు అదే చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే కనుక ఇక్కడ వేవ్స్ గమనించాలి. ఇక్కడ మనకి డబుల్ క్లాప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు రావడం జరిగింది. అయితే మనం ఒకసారి చూడండి, చూసారా? ఆ డబుల్ క్లాప్ వచ్చేసరికి మనకి ఇటున్న క్లిప్ అటు తిరిగింది అనమాట. ఒకసారి చూడండి, చూసారు కదా? ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏం చేద్దాం అంటే ఇది నార్మల్గా ప్లెయిన్గా వదిలేద్దాం. ఎందుకంటే ఈ సీన్ కొంచెం కనిపించాలి కాబట్టి గాజులు అవి. ఈ సీన్ అనేది మనం నార్మల్గా వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ బేస్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేద్దాం. ఆల్ట్ పట్టుకొని ఇక్కడైతే డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. చూసారు కదా? ఈ క్లాప్ ఎందుకో కొంచెం ఇంకా అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి తగ్గిందాం. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి తగ్గిందాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. చూసారు కదా?
ఈ విధంగా అయితే మనం క్లిప్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. మళ్ళీ క్లాప్ వచ్చేసరికి ఏం చేయాలి, సీన్ అనేది మారిపోవాలి. సీన్ అనేది ఈ సీన్ కూడా ఏం చేద్దాం అంటే మనం ఈ ఫ్లిప్ ఎఫెక్ట్ని ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేసి ఇక్కడ పెడదాం. ఇక్కడ చూడండి, మనకి ఆ క్లాప్ సౌండ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, సీన్ అనేది అటు ఇటు రివర్స్ అవుతుంది అనమాట. ఒకసారి మొత్తం స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూద్దాం. చూసారండి, పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి మనం ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ లేయర్ని ఉపయోగించి చేయాలి. ఈ సీన్ మనకి ఇంకా హైలైట్గా కనిపించాలి అంటే కనుక దీనికైతే ముందు ఫస్ట్ అయితే మనం స్కోప్ కూడా వేసేద్దాం. అడ్జస్ట్మెంట్ లేయర్, మళ్ళీ అదే అడ్జస్ట్మెంట్ లేయర్తో స్కోప్ అనేది వేసుకోవచ్చు అనమాట. పైన అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది నేను వేసాను. ఈ స్కోప్ ఎలాగ వేయాలి అంటే కనుక మనం స్కోప్ వేయాలనుకున్న అడ్జస్ట్మెంట్ లేయర్ని అన్నిటికంటే టాప్లో అయితే మనం పెట్టుకోవాలి. టాప్లో పెట్టుకుని దీన్ని ఏం చేద్దాం, దీంట్లోనే ఇదే అడ్జస్ట్మెంట్ లేయర్లో మనం క్రాప్ వేసుకోవచ్చు, అలాగే స్కోప్ అనేది వేసుకోవచ్చు, అలాగే కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే ఇబ్బంది అయితే ఎటువంటిది ఉండదు. ఇక్కడ మనం ఎఫెక్ట్స్లో క్రాప్ అని టైప్ చేద్దాం, CROP. చూడండి, ట్రాన్స్ఫామ్లో మనకి క్రాప్ అని టైప్ చేయగానే ట్రాన్స్ఫామ్లో క్రాప్ అయితే రావడం జరిగింది. ఇది పైన ఉన్న అడ్జస్ట్మెంట్ లేయర్లో తీసుకుందాం. తీసుకోగానే మనకి ఇది ఏం చేద్దాం అంటే ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్దామండి. ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్కి ఇక్కడ మనం అప్లై చేసిన క్రాప్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా, దీంట్లోనే పైన చూడండి టాప్ బాటమ్, మనకి టాప్ బాటమ్ సినిమాటిక్ స్కోప్ అయితే రావాలన్నమాట. అయితే టాప్లో మనకి క్లిక్ చేసి 10 ఇద్దామండి. 10 ప్రెస్ చేసి ఎంటర్, పైన స్కోప్ అయితే మనకు వచ్చింది. అలాగే బాటంలో కూడా 10 ఎంటర్ చేసి 10కు ప్రెస్ చేసి ఎంటర్ కొడదాం. చూడండి, మనకి సినిమాటిక్ స్కోప్ అయితే రావడం జరిగింది. దీంట్లోనే మనం కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే కనుక మనకి బాగా ఎక్కువ మందికి తెలియదు అనమాట, ఇది సినిమాటిక్ లుక్ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి. మనకి ఏ కెమెరాతో తీసినా కూడా కలర్ కరెక్షన్ ఎక్కువగా ఉన్నాయంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఎఫెక్ట్ మీరు అప్లై చేసుకున్నట్టు కలర్ అన్ని కూడా కొంచెం డల్ చేసుకుని పర్ఫెక్ట్గా అవుట్పుట్ అయితే పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. దానికి సినీ అని టైప్ చేయండి. మీరు ఇందులో సినీ అని టైప్ చేస్తే మీకు యూటిలిటీ కానీ సినీ అని కానీ చూడండి, యూటిలిటీ అని టైప్ చేస్తే ఇక్కడ యూటిలిటీలో సినియాన్ కన్వర్టర్ ఉంది కదా, సినియాన్ కన్వర్టర్ని ఇదే అడ్జస్ట్మెంట్ లేయర్లో డ్రాగ్ చేసిన తర్వాత సినిమాటిక్ లుక్ అనేది మనకి వీడియోకి అయితే రావడం జరిగింది. ఈ లుక్ని మనం కొంచెం ఏమన్నా పెంచుకోవాలి తగ్గించుకోవాలన్నా కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. కొన్ని కెమెరాస్ కలర్స్ సరిగ్గా ఎక్కలేదు అనుకోండి, అప్పుడు మనం కొంచెం కలర్స్ కనిపించాలి నాకు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం ఇది చూసారా 10 బిట్ వైట్ పాయింట్ అని ఉంది కదా, ఇది కొంచెం పెంచుకుంటే మనకి కలర్స్ అనేవి కొంచెం కనిపిస్తాయి పర్ఫెక్ట్గా. కొంచెం పెంచుకుని అలాగే 10 బిట్ బ్లాక్ పాయింట్ ఉంది కదా, అది కూడా పెంచుకోవచ్చు, అలాగే మనం తగ్గించుకోవచ్చు. మనకి ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కలర్స్ చూసుకుని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట. అక్కడ మన వీడియోలో కలర్స్ చూస్తూ ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అన్నమాట అవుట్పుట్. అలాగే ఇక్కడ చూడండి గామా అని ఉంది కదా, గామా కూడా కొంచెం పెంచుకోండి. గామాను కూడా కొంచెం పెంచుకున్నట్టయితే బాగుంటుంది లుక్. అయితే ఒకసారి ఇదే క్లిప్ నేను మీకు జూమ్ చేసి ఇప్పుడు దాకా మనం చేసినంత కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి, కలర్ కరెక్షన్ చేసాం, మన అడ్జస్ట్మెంట్ లేయర్ ఉపయోగించి కలర్ కరెక్షన్ చేసాం, సినిమాటిక్ స్కోప్ వేసాం, అలాగే ఒక 3 టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మనం క్రియేట్ చేసాం. అదంతా కూడా ఒకసారి అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సారీ, ల్యాగ్ వస్తుంది, ఒకసారి మీ కంట్రోల్ చేయకూడదు. దీన్ని ల్యాగ్ వస్తుంది అన్నమాట. పైన ఇదంతా కూడా రెడ్ మార్క్లో వస్తుంది కదా, దానివల్ల కొంచెం ల్యాగ్ అయితే వస్తుంది. చూసారు కదండి, మనం చాలా అద్భుతంగా అయితే క్రియేట్ చేసాం. ఇది అవుట్పుట్ ఏ విధంగా వచ్చినది నేను ఎక్స్పోర్ట్ చేసి మీకు స్టార్టింగ్లోనే ఎండింగ్లో కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ విధంగా మనం టీజర్ మొత్తం అడ్జస్ట్మెంట్ లేయర్ మీద మంచి అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు అనమాట. నేను ఇక్కడ వరకు చెప్పినప్పటికీ కొంచెం వీడియో అయితే బాగా లెంతీగా వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మరో వీడియోలో అయితే చెప్తాను. నేను సెకండ్ పార్ట్ చేయాలి అంటే కనుక మీరు నన్ను బాగా కొంచెం ఎంకరేజ్ అయితే చేయాలన్నమాట. ఎంకరేజ్ చేయడం అంటే దయచేసి వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వాలి. అలాగే కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలా నన్ను ఎంకరేజ్ చేసినట్టే ప్రతిదీ కూడా మీకు వీడియోస్ ద్వారా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను అనమాట. ఓకే, మరి ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పార్ట్ 2 కోసం కావాలంటే కనుక కింద కామెంట్స్ చేయండి. అలాగే లైక్స్ కూడా కంపల్సరీ ఇవ్వండి.
పార్ట్ 2 కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే కంపల్సరీ చేయండి.